భక్త, ఎందుకన్నా దిగులుగా ఉన్నావు? ఈ తండ్రి నీకోసమే వచ్చాడు. పూర్తిగా నేను చెప్పేది విను నాయనా. భక్త, నీవిలా అనుకుంటున్నావు కదా, ఈ కాలంలో మంచిగా ఉండడం అంటే మోసపోవటమే. నిజాయితీగా మాట్లాడితే తొక్కేస్తారు, సహాయం చేస్తే వాడుకుంటారు, నోరు మూసుకుని లోపలికి ముడుచుకుని ఉండటమే తెలివి అని ఇలా అనిపిస్తోందా? నిజం చెప్పు, నీ మనసులో కూడా ఇదే మాట తిరుగుతోందా? అది తప్పు. అందుకే నేను ఈరోజు నిన్ను పిలిచాను. నిన్ను భయపెట్టడానికి కాదు, నిన్ను బోధించడానికి కాదు, నీ లోపల దాగిపోయిన సత్యాన్ని మేల్కొల్పడానికి. నీవు గమనించావా, మంచి మనిషి ఎప్పుడూ నిశ్శబ్దంగా బాధపడతాడు. అతని గొంతు పెద్దగా వినిపించదు, కానీ అతని మనసు మాత్రం ప్రతిరోజు అరుస్తూనే ఉంటుంది. నేను తప్పు చేశానా? నేను ఇలా ఉండకూడదా? ఇంకా గట్టిగా మారాలా? ఈ ప్రశ్నలే నీ రాత్రుల్ని నిద్ర లేకుండా చేస్తున్నాయి. కానీ విను, మంచిగా ఉండడం నీ లోపం కాదు, అది నీ పూర్వజన్మ పుణ్య ఫలితం. ఈ లోకంలో అందరికీ మంచిగా ఉండే శక్తి ఉండదు. అది చాలామందికి అసహ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచితనం అద్దంలా ఉంటుంది. తమ లోపాలు స్పష్టంగా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు దాన్ని పగతో చూస్తారు. నీవు బాధపడుతున్నావు ఎందుకంటే నీవు ఈ ప్రపంచానికి సరిపోలడం లేదు అనుకుంటున్నావు. కానీ నిజం తెలుసా భక్త, ఈ ప్రపంచమే నీ స్థాయికి సరిపోవడం లేదు. నీవు చూస్తున్నది ఈ జన్మ ఒక్కటే అని అనుకుంటున్నావు, కానీ నేను చూస్తున్నాను నీతో కలిసి ప్రయాణిస్తున్న అనేక జన్మల బంధాన్ని. ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ మనసు, చేసిన నిర్ణయాలు నీతోనే వస్తాయి. అందుకే చెప్తున్నాను, ఇక్కడ నష్టపోయినట్టు అనిపించినా అక్కడ నీవే గెలుస్తావు. నీవు సహాయం చేసినవాడు నీకు తిరిగి సహాయం చేయకపోయినా ఈ సృష్టి ఖాతాలో నీ పేరు చెరిగిపోదు. నీవు మౌనంగా మోసపోయినా ధర్మం మౌనంగా ఉండదు. నేను శ్మశానంలో కూర్చుంటాను భక్త, ఎందుకంటే అక్కడ ఎవ్వరూ నటించరు. అక్కడ రాజు, భిక్షగాడు అనే తేడా ఉండదు. అక్కడ ఒకే సత్యం ఉంటుంది, అంతం. ఆ అంతాన్ని గుర్తుపెట్టుకున్నవాడే ఈ జీవితంలో సరిగ్గా జీవించగలడు. ఇప్పుడు చెప్పు, ఇంత తెలుసుకుని కూడా మంచిగా ఉండడం చేతకానితనం అనిపిస్తుందా? లేదుగా. అది ఒక తపస్సు. నీకు తెలియకుండానే నీవు చేస్తున్న తపస్సు. నీవు గమనించావా, నీ బాధకి అసలు కారణమేమిటో? నీవు చెడ్డవాడివి కాబట్టి కాదు, నీవు బలహీనుడివి కాబట్టి కాదు. నీవు ఎక్కువగా ఆలోచిస్తావు, ఎక్కువగా అనుభూతి చెందుతావు, ఎక్కువగా బాధ్యత తీసుకుంటావు. ఈ లోకం అలాంటి వాళ్ళను సులభంగా అర్థం చేసుకోదు. ఇక్కడ అరచేవాడిని ధైర్యవంతుడు అంటారు, తోసేవాడిని తెలివైనవాడంటారు, తొక్కేవాడిని విజేత అంటారు. నీవలా కాడు. నీవు మాట మాట్లాడే ముందు 10 సార్లు ఆలోచిస్తావు. ఒక పని చేసే ముందు దాని ఫలితం ఎవరిని బాధిస్తుందో చూస్తావు. అందుకే నీవు వెనుకబడ్డట్టు అనిపిస్తుంది. కానీ విను, నిశ్శబ్దంగా పెరిగే వృక్షమే వేర్లు బలంగా వేస్తుంది. శబ్దం చేసే వృక్షాలు మొదటి గాలికే కూలిపోతాయి. నీవు నీ జీవితాన్ని ఇతరులతో పోల్చుకుంటున్నావు. అదే నీ అలసట. వాళ్ళకి ఏమొచ్చింది, నీకేమీ రాలేదు అని ప్రతిరోజు లెక్కలు వేస్తున్నావు. కానీ నీవు మర్చిపోతున్నావు, ప్రతి ఒక్కరి ప్రయాణం ఒకే దారిలో ఉండదు. ప్రతి ఒక్కరికి ఒకే సమయం ఉండదు. నీవు ఆలస్యమవుతున్నట్టు అనిపించవచ్చు, కానీ నిజానికి నీవు సిద్ధమవుతున్నావు. సిద్ధత కనిపించదు, ఫలితం మాత్రమే కనిపిస్తుంది. అందుకే ఈ లోకం సిద్ధతను తక్కువగా చూస్తుంది. నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించిన క్షణాల్లో నీ లోపల ఏదో నిన్ను గట్టిగా తయారు చేస్తుంది. నీవు గమనించలేదు, కానీ నీ సహనమే నీ అసలైన శక్తి. నీవు మాట్లాడకపోవటం నీ భయం కాదు, నీ నియంత్రణ. నీవు ప్రతిసారి స్పందించకపోవటం నీ ఓటమి కాదు, నీ ఎంపిక. అందుకే చెప్తున్నాను, నీవు మౌనంగా ఉన్నప్పుడు నిన్ను తక్కువగా అంచనా వేయొద్దు. మౌనం శివుని భాష. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ నేను కదిలితే సృష్టే మారిపోతుంది. నీ జీవితంలో కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, కానీ తప్పకుండా. నీవు అడగని ప్రశ్న ఒకటి ఉంది, కానీ అది నీ లోపల ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది. నేను చూస్తున్నాను. ఎందుకు నా ప్రార్థనలు ఆలస్యమవుతున్నాయి? ఎందుకు నాకు మాత్రమే ఈ కష్టం? నేను తప్పు చేయకపోయినా ఎందుకు బాధ? ఈ ప్రశ్నలు నీ నోటికి రాకపోయినా నీ హృదయం మాత్రం ప్రతిరోజు అడుగుతూనే ఉంటుంది. నిజం చెప్పాలంటే ఈ ప్రశ్నలు అడిగేవాడు ఇప్పటికేకే సగం మేల్కొన్నవాడే. ఎందుకంటే అర్థం లేని బాధ ఎవ్వరినీ ఇంతగా కుదిపివేయదు. నీవు అనుకుంటున్నావు నేను ఆలస్యంగా స్పందిస్తున్నానని, కానీ నీవు చూడలేకపోతున్నది ఈ ఆలస్యం వెనుక ఉన్న కారణం. ప్రతి ప్రార్థనకు నేను వెంటనే సమాధానం ఇవ్వను. ఎందుకంటే కొన్ని సమాధానాలు నీవు ఇప్పుడే తెలుసుకుంటే నీ మనసు గాయపడుతుంది. నీ కోరిక చెడ్డది కాదు, కానీ నీవు ఇంకా దాన్ని మోయగల స్థాయికి రాలేదు. అందుకే ఆపుతున్నాను.
తిరస్కరిస్తున్నానని కాదు, తయారు చేస్తున్నాను. నీవు అనుభవిస్తున్న ఈ బాధ శిక్ష కాదు, శుద్ధి. బంగారం అగ్నిలోకి వెళ్ళకపోతే మెరుపు రాదు. మనిషి బాధలోకి వెళ్ళకపోతే లోతు రాదు. నీవు గమనించావా? బాధలో ఉన్నప్పుడు నీ అహంకారం తగ్గింది, నీ మాటలు మృదువయ్యాయి, నీ దృష్టి కోణం మారింది. ఇదే మార్పు. నీవనుకుంటున్నావు నిన్ను మర్చిపోయానని, కానీ నిజమేమిటంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాను. అందరికీ ఒకే రకమైన జీవితం ఇచ్చేస్తే నేను సృష్టికర్తను కాను, కేవలం పంపిణీదారునవుతాను. ప్రతి ఒక్కరికి వేరే వేరే మార్గం ఉంది, వేరే వేరే పాఠం ఉంది. నీ పాఠం బలంగా తయారవడం. ఇతరులకు వచ్చిన విజయం చూసి నీవు నీ విలువను తక్కువ చేసుకుంటున్నావు. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళు బయట గెలుస్తున్నారు, నీవు లోపల ఎదుగుతున్నావు. బయటి విజయం కాలంతో కరిగిపోతుంది, లోపలి ఎదుగుదల నీతో కలిసి శాశ్వతంగా వస్తుంది. ఇప్పుడే నీ జీవితాన్ని తూకం వేయొద్దు. ఇది మధ్య అంకం మాత్రమే, ముగింపు కాదు. నీవు పడిపోయిన ప్రతిసారి నిన్ను నువ్వే లేపుకున్నావు. అది నీకు తెలియకుండానే నిన్ను బలంగా మార్చింది. అందుకే చెప్తున్నాను, నీ కన్నీళ్లు వృధా కావు, నీ ఓర్పు వృధా కావదు, నీ మౌనం కూడా వృధా కాదు. ప్రతి క్షణం నీ లోపల ఏదో సరిగ్గా అమరుతోంది. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, కానీ సరైన సమయంలో నీ జీవితమే నీకు సమాధానం ఇస్తుంది. భక్త, ఆ సమాధానం వచ్చిన రోజు నీవు నన్ను అడగవు, ఎందుకు ఇలా జరిగింది అని. నీవే అంటావు, ఇలా జరగకపోతే నేను ఇలా అయ్యేవాడిని కాను అని. ఒక్క మాట అడుగుతాను, నీవు భయపడుతున్నది నిజంగా ఏదో తెలుసా? బాధ కాదు, విఫలం కాదు, ఒంటరితనం కూడా కాదు, మరణం. అది గుర్తొస్తే మనిషి అహంకారం కదిలిపోతుంది. అది గుర్తొస్తే మనిషి పరుగులా అయిపోతాయి. అందుకే ఈ లోకం మరణాన్ని దూరంగా ఉంచుతుంది, మాటల్లో కూడా తెచ్చుకోదు. కానీ నేను మరణం మధ్య ఉంటాను. ఎందుకంటే మరణం భయపెట్టడానికి కాదు, జీవించడానికి నేర్పడానికి. నీ పేరు, నీ హోదా, నీ డబ్బు, నీ గెలుపులు ఈ శరీరం పడిపోయిన రోజున నీతో రావు. కానీ నీ ఉద్దేశం వస్తుంది, నీ మనసు స్థితి వస్తుంది, నీవు ఎలా జీవించావో అదే వస్తుంది. అందుకే నేను బూడిదను శరీరానికి పూసుకుంటాను, గుర్తు చేయడానికి ఇది శాశ్వతం కాదు అని. నీవు ఇంకా ఎవరెవరో ఏమనుకుంటారో అని భయపడుతూనే ఉన్నావు. కానీ ఒకసారి ఆలోచించు, నీ శ్వాస ఆగిన రోజు వాళ్ళ ఆలోచనలు నీతో వస్తాయా? అందుకే నీ జీవితం నీవే జీవించు, న్యాయంగా, నిజంగా, శాంతిగా. నేను నీ నుండి పెద్ద పూజలు కోరను, ఎత్తైన మంత్రాలు కోరను, భారీ వ్రతాలు కోరను. నీ మనసు మోసం చేయకుండా ఉంచితే చాలు, నీ చేతులు అన్యాయం చేయకుండా ఉంచితే చాలు, నీ నాలుక విషం చిమ్మకుండా ఉంచితే చాలు, అంతే. నీవు తప్పు చేసినప్పుడు ఒప్పుకోగలగటం కూడా ఒక మహాపుణ్యం. నీవు కన్నీరు పెట్టుకున్నప్పుడు దాన్ని దాచకుండా అనుభవించగలగటం కూడా ఒక సాధన. ఈ ప్రపంచం నిన్ను కఠినంగా మారమంటుంది, నేను మాత్రం చెబుతున్నాను, స్థిరంగా మారు. కఠినత్వం విరుగుతుంది, స్థిరత్వం నిలుస్తుంది. నీవు అందరిలా కాకపోవచ్చు, అది లోపం కాదు, అది నీ స్వభావం. ప్రతి ఒక్కరూ పర్వతం ఎక్కరు, కొంతమంది దారి చూపిస్తారు. నీవు అలాంటి వాడివై ఉండొచ్చు. నీవు ఒంటరిగా నడుస్తున్నట్టు అనిపించినా నీవు ఎప్పుడూ ఒంటరివి కాదు. నీ ప్రతి నిజమైన ప్రయత్నంలో నేనున్నాను, నీ ప్రతి మౌన నిర్ణయంలో నేనున్నాను. నీవు పిలిచినప్పుడే కాదు, నీవు తట్టుకున్నప్పుడు నేను నీతోనే ఉన్నాను. భక్త, నీ జీవితం పరిపూర్ణం కావాలి, నీ మనసు శాంతంగా ఉండాలి. నువ్వు ఈ జీవితం పరిపూర్ణంగా అనుభవించాలి. అన్నీ తప్పక జరుగుతాయి, మిగతాదంతా సమయానికి సమాధానం దొరుకుతుంది. ఇప్పుడే కాదు, ఇంకొంతకాలం వేచి ఉండాలి, కానీ తప్పకుండా అన్నీ మారతాయి. ఇది ముగింపు కాదు, ఇది ఒక మౌనం. ఈ మౌనాన్ని నీతో తీసుకెళ్ళు, అదే నా ప్రసాదం. ఓం నమః శివాయ.